గ్యాస్ పథకం ఏదైతే ఉందో సంవత్సరానికి ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దానికి కూడా 2624 కోట్లు ఖర్చు అవుతుంది. అధికారంలో రాగానే అసలు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గుంతలు, రోడ్లన్నీ గుంతలు పూడ్చేటువంటి కార్యక్రమం ఒక పెద్ద ఎత్తున తీసుకున్నాం. దానికి 1200 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ప్రజల ఇబ్బందులన్నీ కూడా గత 5 ఏళ్ల పాలన అస్తవ్యస్త పాలన చేసి ఆ పాలన వైఫల్యాల్ని మరలా ఏ రకంగా ఈ ప్రభుత్వం వచ్చినాక చేశామనేటువంటిది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మత్స్యకారులు ఉపాధి తీసేటువంటి ఆ ఉపాధిని దెబ్బతీసేటువంటి 217 జీవోను రద్దు చేసి వారికి కూడా 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని 259 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. మీకు తెలిసి ఇప్పుడే చెప్పాను, 203 అన్నా క్యాంటీన్ని మళ్ళా తీసుకోవడం జరిగింది. 21 దేవాలయాల్లో కూడా అన్నదానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే పేదవాడికి అన్నదానం అనేటువంటి సంక్షేమంలో భాగంగానే ఈరోజు అన్నా క్యాంటీన్లు. చెత్త పన్ను మీరు తీసుకున్నటువంటి నిర్ణయం, అలాంటి చెత్త పన్నును రద్దు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ రాష్ట్రంలో 83 లక్షల టన్నుల చెత్తని తీయడం జరిగింది, ఎత్తివేయడం జరిగింది. ధాన్యం రైతులకి బకాయి పెడితే ఆ బకాయిని 1674 కోట్ల రూపాయలు ఆ బకాయి తీర్చడం జరిగింది. పంచాయతీలకి నేరుగా నిధులు 990 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈరోజు 990 కోట్ల రూపాయలు 4500 గ్రామాల్లో ఈరోజు 30,000కి పైన పనులు శ్రీకారం చుట్టడం జరిగింది. 94 కేంద్ర ప్రభుత్వ పథకాలుంటే అన్నీ కూడా ఆపేస్తే అందులో 73 పథకాలను మళ్ళీ పునరుద్ధరించి ఆ నిధులు రాబట్టుకోవడం జరిగింది. సెంట్రల్ ప్రాజెక్ట్స్ కానీ సెంట్రల్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఆగిపోయి రాష్ట్రం అవన్నీ కూడా మరలా తీసుకురావడం జరిగింది. బీసీల కోసం 2025-26కి 47,456 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. నాయి బ్రాహ్మణులకు వేతనాలు 25,000 పెంచాం. చేనేత కార్మికులకి జీఎస్టీ ఎత్తివేశాం. పవర్ లూమ్స్కి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తున్నాం. గీత కార్మికులకి ప్రత్యేకంగా 10% మద్యం షాపులు కేటాయించాం. స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఈ 1 ఇయర్లోనే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు అమరావతి నిర్మాణం మొదలుపెట్టాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయగలిగాం. ప్రధానమంత్రి 2 సార్లు విశాఖపట్నం వచ్చారు, అటు అమరావతి రావడం జరిగింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం జరిగింది. వైజాగ్లోనే మీకు ఆర్సీఎల్ మెటల్ స్టీల్ ప్లాంట్కి కానీ, గూగుల్ క్లౌడ్కి సంబంధించి కానీ, టీసీఎస్ కానీ ఇట్లాంటి అనేక ఎవరైతే ఆ రోజు భయపడి పారిపోయినటువంటి పెట్టుబడిదారులు అందరినీ రాష్ట్రం వైపు రప్పించగలుగుతున్నాం. సంపద సృష్టించడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంపద సృష్టి ద్వారా రాబోయే కాలంలో సంక్షేమం కూడా అందరికీ కూడా అందే విధంగా ఈ నెలలో స్కూల్ తెరిచే నాటికి తల్లికి వందనం ఇవ్వగలుగుతున్నాం. రైతాంగానికి ఈరోజు 1-2 నెలల్లో వారికి కూడా, అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏవైతే ఇచ్చినటువంటి హామీలు ఒకవైపు నిలబెట్టుకుంటూ మొదటి ఏడాదిలోనే ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తే వీటిని నమస్కారం వెన్నుపోటు గురించి జగన్ రెడ్డి పార్టీ పిలిపివ్వడం హాస్యాస్పదంగా ఉంది. అసలు వెన్నుపోటు అంటేనే జగన్ గారు గుర్తొస్తారు రాష్ట్రపతులకి. ఆయన చేసిన స్కామ్స్ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. వారితో ఉన్నటువంటి వారు అందరూ కూడా మనం చూస్తున్నాం. మద్యంలో కానీ ఇతరత్ర అనేక దోపిడీ చేసినటువంటి ఆ కుంభకోణాలన్నీ కూడా ఆ దృష్టి మరల్చడానికి అనుకుంటాను నేను ఈరోజు ఈ వెన్నుపోట డ్రామాకి తెరదీశారు. అసలు వెన్నుపోటు అంటేనే ఈరోజు చూస్తే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు అధికారంలో ఉంటే లక్షల కోట్లు సంపాదించారు, అందరికీ తెలుసు. కాంగ్రెస్ అధికారాన్ని ఆ రోజు చలాయించి
కోట్లాది రూపాయలు వెనకేసుకుని ఆ కాంగ్రెస్ పార్టీ పెంచి పొడిచింది ఎవరు? అసలు తొలి ఏడాదిలోనే కనీసం 10% కూడా హామీలు నిలబెట్టుకోని ప్రభుత్వం ఈరోజు దాదాపు 60-70% హామీలు నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు ఇలా విమర్శించడం సార్ ప్రజలందరూ ఆలోచన చేయాలి. 5 ఏళ్ల పాలనలో దాదాపు 80% ఆయన ఎన్నో హామీలు ఇచ్చాడు, 85% అమలు కాకుండానే ప్రజా తీర్పు చూశారు. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమికి గెలిపించిన సంగతి. అసలు కుంభకోణాలు, అసలు ఈ వెన్నుపోటు అనేటువంటిది స్టార్ట్ అవ్వడమే వారి తాతల నుంచే వచ్చింది. రాజారెడ్డి గారు ఒక బైరటీస్ మైండ్లో ఒక బీసీ నేత జింకా వెంకట నరసయ్య అనేటువంటి వారి దగ్గర ఆ ఓనర్నే హత్య చేసి ఆ మైనింగ్ తీసుకున్నటువంటి చరిత్ర. అంటే వెనక బీసీ వారిని వెన్నుపోటు పొడిచి ఈరోజు ఆయన బైరటీస్ యజమాని అయ్యారు. శివకుమార్ అనేవారు స్థాపించినటువంటి వైకాపా పార్టీని తీసేసుకున్నాడు ఆయనకి వెన్నుపోటు పొడిచి. ఎత్తుకొని పెంచినటువంటి బాబాయిని హత్య చేసిన వాళ్ళు రక్షించడానికి ఈరోజు ఆ కుటుంబం, వారి కుమార్తె ఈరోజు పోరాటం ఎవరిపైన చేస్తుంది? తల్లికి చెల్లికి కూడా ఆస్తి కోసం తల్లికి వెన్నుపోటు పడిచినటువంటి వ్యక్తి ఈరోజు చెల్లిని కూడా మనం చూస్తున్నాం ఏ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఆయన వ్యవహరించింది. ఈయన వెన్నుపోటు గురించి మాట్లాడడం చాలా ఆశ్చర్యకరం. మద్యపాన నిషేధం అని చెప్పాడు. ఎన్నికలప్పుడు మద్యపాన నిషేధం ఎక్కడ జరిగిందో 5 ఏళ్ళు చూసాం. విచ్చలవిడిగా ఎక్కడికక్కడ మద్యం, కల్తీ మద్యం ఏరులే పారినటువంటి పరిస్థితి. అంటే అలాంటి హామీలు ఇచ్చి ప్రజలకి వెన్నుపోటు పెడిచింది మర్చిపోయారా? మెగా డిఎస్సి అని చెప్పాడు. ఈరోజు ఆ డిఎస్సికి మేము నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 5 ఏళ్లలో మెగా డిఎస్సి పైన అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు. పేదవాడు తినే 5 రూపాయల అన్నా క్యాంటీన్ని రద్దు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సప్లా నిధులన్నీ కూడా దారి మళ్ళించి వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను. ఈరోజు మొదటి నెలలోనే యాక్చువల్ ఎన్నికలు అయినప్పటి నుంచే పెన్షన్ పెంపు అనేటువంటిది అమలు చేసినటువంటి ఘనత. మీలా సంవత్సరానికి 250 కాదు, ఫస్ట్ మంత్ నుంచే పెన్షన్ పెంచి ఈరోజు పేదవాడికి అందిస్తున్నటువంటి ప్రభుత్వం. దానికి 34,000 కోట్లు ఏడాది ఖర్చు అవుతున్నా ఈరోజు ఎంత ఆర్థిక సంక్షోభంలో కూడా పేదవాడికి ఇచ్చే పెన్షన్ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే ప్రభుత్వంగా మేము ముందుకెళ్తున్నాం. 16,000